ఏ ఒక్కరి పెన్షన్లు రద్దు కావని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సొంత నియోజకవర్గంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి చెందడం జీర్ణించుకోలేక జగన్ పెన్షన్లపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్లు తొలగించారంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తున్నదన్న ఆయన వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ఎంపీ నాగరాజు సూచించారు. ఇప్పుడు నుంచి నీకు నెల 10,000 రూపాయలు వస్తాయి. 10,000 రూపాయలు నీకు మందుల ఖర్చులకు అన్నిటికి వస్తాయి. నీకు ఏదైనా ఉన్నా కూడా మీరు పెన్షన్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్పేదేమంటే భారతదేశంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఎన్నడూ లేని విధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి పోయి ప్రతి నెల పెన్షన్ స్వయంగా ఆయన సహస్తాలతో ఇస్తూ వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటా ఉన్నారు. అందులో ఉంటే లోటుపాట్లు చిన్న చిన్న ఉంటాడు మళ్ళీ అప్లై చేసుకున్నది కూడా మన దాకా టైం ఇచ్చింది. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళు ఏమంటారు, అన్ని యథావిధిగా పెట్టేద్దాం, ఏ చిన్న పొరపాటుగా వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం అని చెప్పేసి స్వయంగా చెప్పడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో పెన్షన్ పెరగడం ఉంటుంది తప్ప పెన్షన్ తగ్గించకపోతే గంట ఎక్కడే. మీకు ఒక్క మాట చెప్తా, అసలు పెన్షన్లు పేటెంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఆ పేటెంట్ ఎవరు ఇంతకు పెన్షన్ అంటే పేటెంట్ తెలుగుదేశం పార్టీయా? మీరు బాగా ఆలోచించండి. 2,000 చేశారు, 2,000 నుంచి 4,000 చేశారు. అది తెలుగుదేశం పార్టీ పేటెంట్. పెన్షన్ అనేది పెట్టిందే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. వీళ్ళు పెన్షన్ తీసేశారని చెప్పేసి మీరు అనడం చాలా మూర్ఖత్వము. వీళ్ళు ఎందుకంటే వాళ్ళంతా ఆల్రెడీ ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైపోయి మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రాష్ట్రంతో యొక్క